శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ భర్త వేరే వారి మోజులో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? మిమ్మల్ని బాధ పెడుతున్నారా? అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? మీ మాట అంటే అసలు పడ్డం లేదా? మీ మొహం చూడడమే ఒక దరిద్రంలా అని మాట్లాడుతున్నారా? నేనే మహారాజును, నేనే గొప్ప, నా మాటే వినాలి, నా మాటే శాసనమని ఒక భార్య అంటే ఒక బానిసలా చూస్తూ ఉన్నాడా? అంటే ఒక వస్తువులా ఎప్పుడు కూడా కాళ్ళ కింద చెత్తలా పడి ఉండాలంటూ మిమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారా? మిమ్మల్ని బాగా అవమానిస్తున్నారా? అసలు మీరంటే ఒక పని మనిషి కింద జమ కట్టడం, లేదా ఒక సలహా ఇవ్వాలన్నా సరే నీ ముఖం నీకేం తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటున్నారా? అసలు మీరు ఇంట్లో ఒక జీరో, వాళ్ళ దృష్టిలో జీరో, అంతేనా? ఇలానే మిమ్మల్ని చూస్తున్నారా? ఇంకా అస్తమానం మూడో వ్యక్తి దగ్గరే ఉండిపోతున్నారా? మిమ్మల్ని, మీ పిల్లల్ని పట్టించుకోకుండా, మీ బాగోగులు చూసుకోకుండా, మీ చావుకు మిమ్మల్ని వదిలేసి ఆ మూడో వ్యక్తి దగ్గరే హ్యాపీగా గడిపేస్తున్నారా? మీరు ఎన్నో చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉండి, మీ భర్త ప్రవర్తన మారకుండా, ఆయన తిరిగి మీ దగ్గరికి రాకుండా, మీ దగ్గర సంతోషం లేకుండా పోయి ఉంటే, ఆఖరిసారిగా, చివరిసారిగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. జీవితాంతం బొంగరంలా మీ చుట్టూ తిరుగుతారు. అయస్కాంతంలాగా జీవితాంతం మీకు అతుక్కుపోయి ఉంటారు. ఇంకా కొంతమంది భర్తలు తాగుడికి బానిసలై ఉంటారు. ఇంకొంతమంది జూదానికి అలవాటు పడి ఉంటారు. ఇంకొందరు పేకాటికి, ఇంకా ఏ పని పాట చేయకుండా, ఇంట్లో పెళ్ళం పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంట్లో స్థితిగతులను పట్టించుకోకుండా, వాళ్ళు ఒక 100, 200 సంపాదించుకున్నామా, తాగామా, జూదం ఆడామా అన్న దాంట్లోనే బ్రతికేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంటి పట్టునే ఉంటూ, సమయానికి ఇంటికి వస్తూ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, భార్య బిడ్డల బాగోగులు చూసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. ఇలా ఎవరైతే భర్తలు ఉంటారో చెడు సావాసాలు పట్టి చెడిపోయి, లేదా వేరే వాళ్ళ ఆడవాళ్ళ మోజులో పడి ఇంటిని, మీ పిల్లల్ని పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో, మీరు డోరు పైన ఒక్కటి రాశారంటే అయస్కాంతంలాగా జీవితాంతం మీకే అతుక్కుపోయి ఉంటారు. మీరు వేసిన గీత దాటకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరూ కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. భార్య భర్తలు కూడా చీటికి మాటకి గొడవలు, అరుపులు, గోలలు, ఏదైనా సరే ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉంటారు. మేము చెప్పినట్లుగా వినాలని అంటూ ఉంటారు. భార్యలో కూడా అందుకు రెండింతలు ముందుగానే ఉన్నారు కొన్ని ఇళ్లలో. కాబట్టి ఎవరికైనా సరే ఈ పరిహారం రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఇక వాళ్ళు మిమ్మల్ని చూడగానే ముడుచుకొని అలా మీరు చెప్పిన మాట వింటారు. అంతటి అద్భుతమైన ప్రయోగం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. దీనికోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ₹1 కూడా ఖర్చు లేనటువంటి పరిహారం. దీన్ని మీరు మీ ఇంటి మెయిన్ డోర్ మీద రాసుకోవాల్సి వస్తుంది. ఎలా రాసి పెట్టాలి, ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరికీ కూడా బుద్ధి చెప్పి ఓ మూలను కూర్చోబెడుతుందండి ఈ నెంబరు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే ఒక చిన్న పేపర్ని తీసుకోండి. అంటే ఒక 2 ఇంచెస్ యొక్క స్క్వేర్ షేప్లో ఉండనివ్వండి. ఎటు చూసినా సరే 2 ఇంచెస్ ఉండేటట్టుగా కట్ చేసుకోండి. అంటే కొంచెం థిక్గా ఉన్న పేపర్ని తీసుకోండి. కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, లేదా ఇన్విటేషన్ వస్తుంది చూడండి, అది కూడా చాలా థిక్గా ఉంటుంది. ఇన్విటేషన్లో వైట్ పేపర్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని, అంటే దాని మీద మళ్ళీ నెంబర్స్, గీతలు, రాతలు, పేర్లు ఏమీ ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. అలా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఒకవేళ అది ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉంటే ఓకే. ఎల్లో కలర్లో లేకపోతే మీరు ఎల్లో కలర్ పెన్ తీసుకొని, మార్కర్ కానీ లేదంటే స్కెచ్ కానీ తీసుకొని ఆ పేపర్ ముక్కని ఎల్లో కలర్లోకి మార్చేయండి. ఇక దాని మీద గ్రీన్ కలర్ పెన్నుతో నెంబరు 19 నెంబర్ని రాయండి. 19 అని రాయండి అనమాట. ఇలా రాసి పక్కన పెట్టేయండి. గ్రీన్ కలర్తో రాసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇంకొక పేపర్ని రెడీ చేసుకోండి. సేమ్ అది కూడా ఎల్లో కలర్గానే ఉండాలి. దాని మీద కూడా రెడ్ కలర్ పెన్నుతో 19 అనే నెంబర్ని రాసుకోండి. ఇలా 2 కూడా సిద్ధం చేసుకోవాలి.
ఇవేంటంటే 2 కూడా చాలా అద్భుతాలను సృష్టిస్తాయి. అంటే వీటిలో ప్రత్యేకత ఒకటి ఉందన్నమాట. అయితే 1 నుంచి 9 దాకా అంకెలు ఉన్నాయి కదా! అవి నవగ్రహాలకి సంకేతం. ఎటువంటి గ్రహ దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ఇక పుట్టడం కూడా 1వ తారీఖు నుంచి 9వ తారీఖుని, 10వ తారీఖు గాని, 19వ తారీఖు గాని ఈ రోజుల్లో ఈ డేట్‌లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో చాలా అదృష్టవంతులండి. వారికి అదృష్టం వరిస్తుంది. ఈ నంబర్స్ అనేవి వాళ్ళని ఒక రక్షణ కవచంలాగా కాపాడుతుంది. 19 రక్షణ కవచంలా కాపాడుతుందనమాట. అయితే మీ మెయిన్ డోర్ మీద ఏదైతే ఉందో అది చిన్న పూరి గుడిసైనా అవ్వనివ్వండి, లేదంటే పెద్ద బంగ్లా అయినా అవ్వనివ్వండి, మీ ఇంటికి మెయిన్ డోర్ అయితే ఉంటుంది కదా, ఉత్తరం వైపు ఉంటే ఉత్తరం వైపున మనం గ్రీన్ కలర్ పెన్నుతో రాసాం కదా 19 నెంబర్ని అతికించేసేయండి. అయితే ఏదైనా గమ్ముతో కానీ ఫెవిస్టిక్తో కానీ ఆ పేపర్ని అతికించండి. దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో భార్యాభర్తల మధ్య అంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. అంత కోపంగా ఉంటారు, అంత మండి పెడుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఒకరంటే ఒకరు మీద అరుచుకుంటూనే ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి కూల్ అవుతారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇక ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. ఆ ఇంట్లో భార్య అయినా భర్త అయినా చెడు సావాసాలకి అలవాటు పడ్డా ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే వాళ్ళ నుంచి దూరం అయిపోయి భార్య భర్తకి దగ్గరవుతారు. అయితే భర్తకు భార్య దగ్గరవుతుంది. అయస్కాంతంలా జీవితాంతం మిమ్మల్ని అతుక్కుపోయి ఉంటారు. కాబట్టి మాది డోరు ఉత్తరం వైపు లేదు, తూర్పు, పరమడ, దక్షిణం తలుపులు ఉన్నాయి కదా అంటే చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే అందుకోసమే ఈ రెడ్ కలర్ పెన్తో రాసినటువంటి 19 నెంబర్ ఏదైతే ఉందో ఆల్రౌండర్ నెంబర్ అనమాట. ఇది మీ కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఈ రెడ్ కలర్ పెన్తో 19 నెంబర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ని మనం చెప్పటమే ఆల్రౌండ్ నెంబర్ అనుకున్నాం కదా. అందుకే ఏ దిక్కులో అయినా సరే, ఏ దిక్కులో ఉన్న తలుపుకైనా సరే ఈ రెడ్ కలర్ పెన్నుతో రాసినటువంటి 19 నెంబర్ని పెట్టచ్చు, అతికించవచ్చు. అయితే 2 తలుపులు ఉన్నాయి, అందులో ఎడం వైపు ఉన్న దాని మీద అతికించారు. దేని మీదైనా సరే పర్వాలేదు, మీరు ఎక్కడ కంఫర్టబుల్ అని ఫీల్ అవుతారో అక్కడే అతికించండి. అయితే మరి ఈ నెంబర్ని ఏ రోజులో పెట్టాలి, ఏ తలుపుకు పెట్టాలని డౌట్లు బాగా వస్తాయన్నమాట. నోట్ చేసుకోండి. అవసరమైతే ప్రతి నెల 1వ తారీఖు లేదా 10వ తారీఖు లేదా 19 ఈ డేట్లో ఉన్నప్పుడు పెట్టుకోండి. అప్పుడు మిస్ అయ్యారనుకోండి 5/14 అంటే 14 అంటే 14వ తేదీన 23వ తారీఖులో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 6వ తారీఖు 24వ తారీఖును కూడా పెట్టచ్చు. మెయిన్గా మనకి చాలా పవర్ఫుల్గా పనిచేయాలంటే 1 అంటే 10 అంటే 10వ తేదీ కానీ 19 తారీఖులో కానీ పెడితే ఎంతో మంచిదనమాట. 10వ తేదీ అయినా 19వ తేదీనైనా తారీఖులో పెడితే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. మీరేం కోరుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోవడం వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయంటే అస్సలు చెప్పలేము. అద్భుతాలు జరిగితే మరి దీనివల్ల ఓన్లీ భార్యాభర్తల మధ్య అన్యోన్యం మాత్రమే కాదండి, మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. మీ ఇల్లు అనేది ఒక నందనవనంలో తయారవుతుంది. ఎప్పుడు కూడా ఆనందంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకొని మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకొని మీ కుటుంబంతో మీ ఇంటిల్లిపాది సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.